అంది చిరుకోపంగా. సుప్రియ అలా అడగగానే మళ్ళీ నిన్న మాల్లో జరిగిన సంఘటన గుర్తు వచ్చింది శైలుకి. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం మాత్రం తనని వీడడం లేదు. కానీ పైకి అది కనబడనివ్వడం లేదు. ఎవరితోనైనా షేర్ చేసుకున్నా తగ్గేదేమో ఆ టెన్షన్. కానీ ఎవరితోనో చెప్పే రకం కాదు తను. జాలి చూపిస్తారని. ఏయ్ శైలు అంటూ భుజం పట్టి కదిపింది సుప్రియ. ఏం లేదు సుప్రియ, అక్కడ ఉండబుద్ధి కాక వచ్చేశాను. సారీ మిమ్మల్ని కంగారు పెట్టినందుకు అంది ఏదో ఆలోచిస్తూ. సారీ నీకు నేనే చెప్పాలి. శైలు బుగ్గ మీద ఇంకా ఎర్రగా వాచి సాయి చేతివేళ్లు కనబడుతుంటే. అన్నయ్య నిన్ను కొట్టినందుకు నేను అడగాలి సారీ అంటూ హత్తుకుంది చాలా అభిమానంగా. ఇంతలో తమన్ కూడా వచ్చి శైలుతో మాట్లాడాడు. అలా వాళ్ళతో కాసేపు మాట్లాడుతూ మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి, నేను పక్కన కూర్చుంటానంటూ దూరం కూర్చుంది. రేష్మ తన గ్రూప్తో కలిసి ప్రాక్టీస్ చేస్తుంటే చూస్తూ కూర్చుంది శైలు కూడా. రే ఆ అమ్మాయి ఎవర్రా, మన క్లాస్ కానట్టుంది అక్కడే ఉన్న ఒకడు శైలుని చూస్తూ అన్నాడు. తన పక్కన ఉన్నవాడు. మన జూనియర్ రా తను అన్నాడు. ఆ అమ్మాయి మాత్రం కేకరా అన్నాడు శైలుని అశాంతం చూస్తూ. వెంటనే పక్కవాడు ఆ పిల్లని చూడటం మాట్లాడటం ఇక్కడ చేయకూడదు అన్నాడు. ఎందుకు ఆ అమ్మాయి ఏమైనా స్పెషలా అన్నాడు. అప్పుడే పక్క నుంచి అవును బే స్పెషల్ ఏతను అంటూ బైక్కి చేతిలో తిప్పుతూ వచ్చాడు సాయి. సాయి వాయిస్ విని వెనక్కి తిరిగిన వాడికి కాలేజ్ సాయి వాళ్ళదే అని అంతకు ముందే తెలియడంతో కాస్త తడబడుతూ చూస్తుంటే ఏందిరా ఆ పిల్ల నచ్చిందా అన్నాడు వాడి భుజం మీద హ్యాండ్ వేసి ఎదురుగా ఉన్న శైలుని చూస్తూ. అది అంటే అని నసుగుతుంటే చెప్పరా పర్వాలేదు నేనేం అనుకోనులే అన్నాడు. వాడికి ధైర్యం వచ్చి సూపర్గా ఉంది అన్నాడు నవ్వుతూ. అంతే వాడి ముక్కు పగిలి నెత్తురు వచ్చింది. వాడికి కళ్ళలో నల్ల రంగు కనబడుతుంటే ఆ పిల్ల నాదిరా, ఆ విషయం నీకు తెలియక సూపర్ అన్నావు కాబట్టే ముక్కు మాత్రమే పగిలింది, లేదంటే పెళ్ళికి పనికి రాకుండా చేసేవాడిని అన్నాడు. అదేంటి నువ్వేగా చెప్పు ఏమనుకోనన్నావు, అందుకే చెప్పాను అన్నాడు ముక్కు నుంచి కారుతున్న రక్తం తుడుచుకుంటూ. ఏమనుకోను అన్నాను కానీ ఏం చెయ్యను అనలేదుగా అంటూ నీతో పాటు మిగతా వాళ్ళకి చెప్పు, ఆ పిల్లని చూసినా కామెంట్ చేసినా ఇదే గతి పట్టేది అని వెళ్ళాడు శైలు దగ్గరకు. శైలు పాట వింటూ డ్యాన్స్ చూడటంలో నిమగ్నమైపోయింది. తన చెవికి చల్లగా తాకుతున్న గాలికి మొహంపై పడుతున్న ముంగుర్లని చేతితో వెనక్కి నెడుతూ ఉండగానే తన చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళాడు. ఆమె షాక్ నుంచి తేరుకోకుండానే ఆడిటోరియం వెనుక ఉన్న స్టోర్ రూమ్కి తీసుకెళ్లి డోర్ వేశాడు. సాయిని చూసి ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అంది చిరాకుగా. డోర్ వేసి వెనక్కి వచ్చి నిన్న ఎందుకు వచ్చేసావు అన్నాడు దగ్గరకు వస్తూ. ఆమె కామ్గా ఉంటే అడిగేది నిన్నే, ఎందుకు వచ్చేసావు అండ్ ఎందుకు ఉన్నట్టుండి అంత ఎమోషనల్గా మారిపోయావు అన్నాడు తనని గోడకు ఆనించి. ఆమె చెప్పడం ఇష్టం లేనట్టుగా మొహం పక్కకు తిప్పుకుంది. ఓకే చెప్పడం ఇష్టం లేకపోతే వదిలే. సరే నిన్న 1000 రూపాయలకి డ్రెస్ కొని చూపిస్తా అన్నావుగా, ఏది కొన్నావా? లేదు. మరి రేపు నాతో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తావు? నేను డ్యాన్స్ వెయ్యను అండ్ ఇదిగో నీ డబ్బులు, వీటితో నేను క్లాత్ కొని స్టిచ్చింగ్ చేద్దామని అనుకున్నాను, ఇప్పుడు చేయాలని లేదు అంటూ ఇచ్చేసింది. నీకు అప్పుడప్పుడు ఎలా ఎవరితో ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు కదా. నేనేం తప్పు మాట్లాడలేదే అంది. అంతే ఫోర్స్గా మీదకు లాక్కొని ఆమె బుగ్గలు పట్టుకొని నువ్వు డ్రెస్ కొన్నా కొనకపోయినా రేపు నాతో పాటు డ్యాన్స్ వేయాల్సిందే అన్నాడు కన్నింగా నవ్వుతూ. గుర్రాన్ని లాక్కుని చెరువు దగ్గరకు తీసుకెళ్ళగలవేమో కానీ దానితో బలవంతంగా నీళ్లు తాగించలేవన్న సంగతి మర్చిపోయావా సాయి కాస్త అసహనంగానే అంది. తాగిస్తాను, తాగకపోతే 4 తగిలిస్తాను కూడా అన్నాడు. శైలు మాట్లాడలేదు. ఆమె చెంప మీద ఇంకా ఎర్రగా నిన్న కొట్టిన దెబ్బ కనబడుతుంటే చేతితో మెల్లగా తాకాడు. నొప్పిగా ఉందా ఇంకా అంటూ. కొడితే నొప్పిగా ఉండక ఎలా ఉంటుంది అంది మూతి బిగించి. ఆమెకు దగ్గరగా వచ్చి పెదవులతో బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టి కనబడలేదన్న కోపంతో కొట్టానే అన్నాడు సిన్సియర్గా. ఆమె మనసు కాస్త మెత్తబడింది అంత సిన్సియర్గా చెప్తుంటే. అయినా బయటపడకుండా బింకంగా ఉంది. నిన్న తీసుకున్న డ్రెస్ వేసుకోకుండా ఎందుకు ఇంకా ఇలాంటి చీప్ డ్రెస్ వేసుకున్నావు అన్నాడు మొహం చిట్లిస్తూ. ఆమె చురుగ్గా చూసింది ఆ మాటకు. నువ్వు ఇలాంటి చీప్ క్వాలిటీ క్లాత్ వేయకూడదని తీసుకుంటే ఇంకా ఇవే వేసుకున్నావు. నాకు ఇవే అలవాటు, ఇవే వేసుకుంటాను కూడా. ఇలాంటి బట్టలు వేసుకున్నందుకు నాకేం బాధ లేదు. చెప్తున్నప్పుడు ఆమె గొంతులో ఆత్మాభిమానం తొణికిసలాడింది. నాకు నచ్చదు, రేపటి నుంచి ఇలాంటి డ్రెస్సుల్లో కనబడకూడదు నువ్వు. కాదు కూడదు అని వేసుకున్నావే అనుకో అంటూ ఆమె మొహానికి అతి దగ్గరగా వచ్చి నా చేత్తో నేనే మారుస్తాను, గుర్తుపెట్టుకో బాగా అన్నాడు సీరియస్ వార్నింగ్గా.
ఆమె టెన్షన్గా చూసింది. పద వెళ్ళి మనిద్దరం అందరితో కాకుండా విడిగా ప్రాక్టీస్ చేద్దాం అంటూ తీసుకెళ్తుంటే, వదులు సాయి, నాకు డాన్స్ రాదు, నేను వెయ్యను అంటున్నా వినకుండా లాక్కెళ్ళాడు. ఆ రోజంతా శైలుని ప్రాక్టీస్ పేరుతో ఒక ఆట ఆడుకున్నాడు. సాయంత్రానికి శైలుకి కాళ్ళు నొప్పులు వచ్చేశాయి. దానికి తోడు ఒళ్ళు నొప్పులు కూడా వచ్చేసి లైట్గా ఫీవర్ అటాక్ అయ్యింది. అయితే ఇవేవి తెలియదు సాయికి మాత్రం. రేపు మార్నింగ్ అంతా రాకపోతే మాత్రం ఊరుకోనని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా ఒక గంట టైం ఉందనగా తనని రెస్ట్ తీసుకోమని అరేంజ్మెంట్స్ చూడటానికి అన్ని వెళ్ళిపోయాడు. రేష్మ ఉన్న దగ్గరకు వచ్చి కుర్చీలో కూలబడింది. ఆ రాత్రి శైలుకి బాడీ పెయిన్స్తో పాటు ఫీవర్ కూడా రావడంతో పక్కనే ఉన్న మెడికల్ షాప్లో టాబ్లెట్స్ తెచ్చి వేసింది రేష్మ. ఫుడ్ కూడా తినే ఓపిక లేక అలాగే పడుకుండి పోయింది. సగం రాత్రిలో పొత్తి కడుపు నొప్పిగా అనిపించింది తనకి. లేచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చింది. కంగారు ఎక్కువైంది ఇంకా తనకి. రేపు వెళ్ళకపోతే సాయి ఏం చేస్తాడో అని. ఆ నెక్స్ట్ డే ఫీవర్తో పాటు బాడీ పెయిన్స్ తగ్గిన కాలేజ్కి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి రానంది రేష్మతో. ఏమైందే అంది అంటూ తన ప్రాబ్లం చెప్పింది. అయితే వద్దులేవే అంటుండే, ఇప్పుడు సాయికి చెప్పాలంటే ఎలాగే, వాడు ఊరుకోడు, నువ్వు కావాలని రాలేదని రచ్చ చేస్తాడు అంది. అదంతా నాకు అనవసరం, అడిగితే నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పు, నిన్న ప్రాక్టీస్ వల్ల ఫీవర్ వచ్చిందని చెప్పు అంటూ మంచం ఎక్కి ముసుగుదాన్ని పడుకుంది. చిన్న నిట్టూర్పు విడిచి తన డ్రెస్ ఇంకా యాక్సెసరీస్ తీసుకుని కాలేజ్కి వెళ్ళిపోయింది రేష్మ. రేష్మ, శైలు ఏది, నీతో రాలేదా అడిగాడు సాయి అప్పుడే ఆడిటోరియం నుంచి వస్తూ. సాయి, తనకి హెల్త్ బాగోలేదు, జ్వరం వచ్చింది, అందుకే రాలేదు అంది చిన్నగా. ఏంటి ఇలా చెప్పమని నీతో చెప్పి పంపించిందా అన్నాడు కోపంగా. అది కాదు సాయి అంటూ రేష్మ చెప్తుంటే వినకుండా కోపంతో బైక్ స్టార్ట్ చేసి హాస్టల్కి పోనించాడు. శైలు రాలేదన్న కోపంతో ఫాస్ట్గా బైక్ని డ్రైవ్ చేస్తూ అరగంటలో హాస్టల్ ముందు దిగాడు. నేరుగా శైలు రూమ్కి వెళ్ళాడు. డోర్ బయట నుంచి లాక్ చేస్తుండటం చూసి లోపల లేదని తెలిసి నొసలు ముడేస్తూ శైలుకి ఫోన్ చేశాడు. ఆ రింగ్ టోన్ లోపల నుంచి వినపడింది. అంటే ఆమె ఫోన్ రూమ్లోనే పెట్టేసి వెళ్ళింది. కోపం పీక్స్కి చేరుతుంటే అసహనంగా అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. సరిగా 10 నిమిషాలకి చేతిలో చిన్న కవర్తో బయట నుంచి వస్తుంది. పార్కింగ్ దగ్గర సాయి బైక్ కనబడేసరికి ఏంటిది సాయి బైక్ లాగే ఉందే అని అనుకుంటుండగానే తనకి ఎదురుగా సీరియస్గా వస్తున్న సాయిని చూడగానే ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోయాయి. స్టెప్స్ దగ్గర అడ్డంగా నిలబడి కాలేజ్కి రాకుండా బయట పెత్తనాలకు పోయావా అని అడిగాడు కళ్ళు చిన్నగా చేసి. అతనికి సమాధానం చెప్పకుండా తోసుకొని లోపలికి వెళ్ళింది. ఆమెకు కావాలని సైడ్ ఇచ్చి వెనకే వెళ్ళాడు. ఫోర్స్గా తోసేశాడు డోర్ని. దెబ్బకు వెనకే ఉన్న బెడ్ మీద పడింది. సాయి, నీ లిమిట్స్ను క్రాస్ చేస్తున్నావు, మర్యాదగా కూడా ఉండదు, అసలేంటి నీ రుబాబు నా మీద అంటూ అరిచింది. డోర్ని కాలుతో ఒక తన్ను తన్నేసరికి పెద్ద సౌండ్ చేస్తూ క్లోజ్ అయింది. ఇలా చేస్తే భయపడిపోతాను అనుకుంటున్నావా విసుగ్గా అంది. బెడ్ మీద నుంచి పైకి లేస్తుంటే ఒక్కసారిగా ఆమె ముందుకు వచ్చి చేతులు ఆ పక్క ఈ పక్క అడ్డు పెట్టేశాడు. ఆమె మీదకు వంగుతూ, నీకు ఒక్కసారి చెప్తే అస్సలు బుర్రకి ఎక్కదు కదా అన్నాడు. ఏం చెప్తున్నావు, నువ్వు ఆడమన్నట్టు ఆడటానికి నేనేమి బొమ్మను కాదు, నా లైఫ్ నా ఇష్టం, మధ్యలో నీ బోడి అజమాయిషి ఏంటి అంటూ తోస్తుంటే ఇంచు కూడా కదలలేదు. లెగు సాయి అంది అలా వంగి ఉండటంతో నడుము కడుపులో నొప్పిగా అనిపించేసరికి. అవేమీ పట్టని సాయి మాత్రం శైలు మాటలు ఉన్న కోపాన్ని కంట్రోల్ తప్పిస్తుంటే ఆమె చెయ్యి పట్టుకుని పైకి లేపుతూ వెళ్ళి, ఇదిగో ఈ డ్రెస్ వేసుకుని రాపో అంటూ ఒక కవర్ తన మొహాన కొట్టాడు. శైలు ఆ కవర్ తీసుకొని కోపంగా విసిరి కొట్టింది. అది ఒక మూలకు పోయి లోపల ఉన్న రెడ్ కలర్ డిజైనర్ లెహంగా బయటకు కనబడింది. ఆ డ్రెస్ని శైలు అలా విసిరేసరికి సాయి కంట్రోల్లో పెట్టిన కోపం కాస్త తప్పిపోయి ఆమె బుగ్గని బూరెలు చేసింది. చెంప అంతా బగబగా మండుతున్న బాధ కలిగేసరికి కళ్ళలో నీళ్లు నిండిపోయాయి శైలుకి. ఇంకా కోపం తగ్గని శైలు గొంతు పట్టుకుని గోడకు అది పెడుతూ, ఏంటే ఓపిగ్గా చెప్తుంటే ఎక్కువ వాగుతున్నావు, చెప్పేది నీకే అని తెలుసు, నా కోపం ఏంటన్నది కూడా తెలుసు, అయినా ఎందుకు కావాలని నన్ను రెచ్చగొడుతూ మాట్లాడి నా కోపానికి బలవుతున్నావు అంటూ అరిచాడు పెద్దగా. గొంతు మీద బిగుసుకున్న చేతికి చెంప మీద తగిలిన దెబ్బకి శైలుకి ఒళ్ళంతా సన్నగా వణకడం మొదలైంది. సాయి, ఊపిరి ఆడట్లేదు, ప్లీజ్ లీవ్ మీ అంది చాలా లో గొంతుతో. నాకు సేమ్ అలాగే ఉందే, నువ్వు మాట్లాడుతుంటే, ఎంత చెప్పినా నువ్వు వినకపోతుంటే నాకు ఇలాగే ఊపిరి తీయాలి అనిపిస్తుంది నీది. ఊపిరి అందకపోవడంతో స్టమక్ పట్టేసినట్టయి నొప్పిగా అనిపిస్తుంది శైలుకి. 2 చేతులతో పొట్టను పట్టుకొని అలాగే కూర్చుండిపోతుంది.
శైలు అలా స్టడలిపోయి పడిపోవడంతో ఏయ్ ఏంటి డ్రామా చేస్తున్నావా తప్పించుకోవడానికి అంటూ అరుస్తాడు. ఆమె గొంతు కూడా పెగలకపోతుంటే మాట కూడా రావడానికి కష్టంగా ఉంటుంది. వాటర్ అంది దీనంగా. ఆమె యాక్ట్ చేయడం లేదని గ్రహించి ఫాస్ట్గా వాటర్ బాటిల్ తీసుకుని ఆమెకు తాగిస్తాడు. 2 గుక్కలు మింగాక గాని ఆమె నార్మల్ అవ్వలేకపోయింది. ఆమెను ఎత్తుకొని బెడ్ మీద కూర్చోబెడుతూ ఏమైంది అన్నాడు వాయిస్ తగ్గించి. రాబోతున్న కన్నీళ్లను అదిమి పెడుతూ చిరాకుగా మొహం తిప్పేసింది. ఆమె దవడ పట్టుకుని తిప్పి ఇప్పుడే చెప్పాను అడిగిన దానికి ఆన్సర్ చెయ్యకుండా ఎక్కువ చేస్తే నాకు మండుతుంది అని. నోరు మూసుకొని చెప్పు అంటూ గదిమాడు. ఏం చెప్పాలి నీకు? అసలు ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి అన్న మినిమం సెన్స్ కూడా లేదు నీకు. నీ ఇష్టానికి నువ్వు మాట్లాడతావు, వినకపోతే కొడతావు, లేదంటే బలవంతంగా నన్ను అంటూ అప్పటికే గొంతు కూడుకుపోవడంతో మాట రావడం లేదు తనకి. వింటున్న సాయి పైకి లేచి ఏంటి ప్రతిసారి కన్నీళ్లతో నన్ను కరిగించాలని చూస్తున్నావా అన్నాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసి. ఓపిక నశించిపోయిన శైలు కోపంగా సాయి కాలర్ పట్టుకుని అసలు ఎవర్రా నువ్వు నా మీద పెత్తనం చెలాయించడానికి? ప్రతిసారి నన్ను కమెంట్ చేసి మాట్లాడతావు. అసలు ఎవరు నువ్వు? నా కన్నీళ్ళు నా బాధ నీకు నటనగా అనిపిస్తున్నాయా? నీ దగ్గర కాదు ఎవరి దగ్గర నా కన్నీళ్లు చూపించి సానుభూతి పొందాలని లేదు నాకు. ఆ అవసరం కూడా రాదు. అలాంటిది నీలాంటి సెల్ఫిష్ ఫెలో దగ్గర ఏడ్చి అసలే నా కన్నీళ్ల విలువ తగ్గించలేను. నీకు నా మనసుతో పని లేదు. మిషన్లా నువ్వు ఏం చెప్తే అది చేయాలి, ఏం చేస్తే అది చేయించుకోవాలి. నువ్వు ఆడిస్తే ఆడాలి, పాడమంటే పాడాలి, అంతే కదా? అమ్మాయి అంటే ఆట బొమ్మగా అనుకుంటున్నావా అంటూ అరిచి ఆగి ఆయాసంతో మాట్లాడలేక గుక్కపట్టి మాట్లాడటంతో పొత్తి కడుపు మీద విపరీతమైన ప్రెషర్ పడి అమ్మా అంటూ అరిచి మంచం మీద అలాగే వంగి పడిపోతూ మూడంకే వేసేసింది. ఏయ్ ఏమైంది అంటూ దగ్గరకు వస్తుంటే నా దగ్గరకు రావద్దు, వస్తే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడో వినిపిస్తున్నాయి ఆమె మాటలు. దీనికి ఇలా చెప్తే అస్సలు వినదంటూ విసురుగా ఆమె రెక్క పట్టుకుని పైకి లాగుతాడు. ఆ ఫోర్స్కి సాయి చెస్ట్కి బల్లిలా వచ్చి అతుక్కుపోతుంది. పద హాస్పిటల్కి వెళ్దాం అని రమ్మంటుంటే దేనికి అంది దూరం జరుగుతూ. ఏదో బాగలేనట్టు యాక్టింగ్ చేసేస్తున్నావుగా, నీది నటనో లేక నిజమో తెలుద్దామని అన్నాడు వెటకారంగా. మెల్లిగా లేచి నిల్చుంది. తనకి ఓవర్ ఫ్లోటింగ్ అవుతుందని సెన్స్ చేసి వాష్రూమ్కి వెళ్ళడానికి కదులుతుంటే ఆమెకు అడ్డం వస్తూ అటెక్కడికి అన్నాడు. ఒకే ఒక చూపు చూసింది. ఆ చూపులో అమ్మాయిలో ఉండే ఆ టైంలో వచ్చే మూడ్ స్వింగ్స్ అన్నీ కలిపి కనబడుతుంటే ఆ చూపు కేవలం తనని బెదిరించడానికి అని అనుకుంటూ ఏంటే చూపుతోనే చంపేస్తావా అలా చూస్తున్నా అంటూ దగ్గరకు వస్తుంటే ఇందాకే చెప్పాను నీకు దగ్గరికి రావద్దని, పో దూరంగా ఒక విధమైన బిడియత్వం వచ్చి కష్టంగా పలికింది. ఆమె మాటల్లో కోపం లేదు, ఏదో తెలియని షై ఫీలింగ్. షై గాడు కనిపెట్టేశాడు. అయినా వాడిలోని బలుపు దాన్ని డామినేట్ చేయడంతో వస్తానే, నేను కాక నీ దగ్గరకు వచ్చే రైట్స్ ఎవరికీ లేవు, వస్తా ఏం చేస్తావు అంటూ దగ్గరకు వచ్చాడు. అసహనం, చిరాకు, కోపం, బాడీలో పెయిన్ కలిసి ఆమె ఓపికని నశింపచేసేసరికి ఒకటి పీకింది సాయి బుగ్గ మీద. ఆమె చెయ్యి పట్టుకొని హౌ డేర్ యూ టు హిట్ మీ అంటూ అరవడం మొదలెట్టాడు. ఏ నొప్పిగా ఉందా? నన్ను కొట్టినప్పుడు నాకు అంతే నొప్పిగా ఉంది. నావి చంపలే, నాకు అంతే నొప్పిగా ఉండేది. ఇప్పుడు కూడా కొట్టావు నన్ను, నాకెంత ఉండాలి అంది ఏమాత్రం తగ్గకుండా. రాక్షసి, నేను ఊరికే కొట్టానా? నువ్వు చేసే పనులకి మండి కొట్టాను అన్నాడు బుగ్గ రుద్దుకుంటూ. నువ్వేమైనా పతివ్రత పనులు చేస్తున్నావా? పనికి మాలిన పనులు చేస్తుంటే నాకు మండింది, అందుకే పీకాను ఒకటి అంది. నీకు నోరు లేస్తుంది బాగా, కాదు చెయ్యి లేసింది, అందుకే నీ బుగ్గ రెడ్ రోజ్ అయ్యింది. నీ బుగ్గ కూడా రెడ్ రోజ్ అయ్యింది. అది నాకు తెలుసు, ముందు పో ఇక్కడి నుంచి, నేను ఫ్రెష్ అవ్వాలి అంది చిరాకుగా. ఓ నాతో రావడానికి రెడీ అవుతున్నావా? గుడ్, ఆ మాట నాకు చెప్తే వెయిట్ చేసేవాడినిగా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని మీదకు లాక్కుంటూ హెల్ప్ ఏమన్నా కావాలా బేబీ అన్నాడు హస్కీగా. శాడిస్ట్ వెదవా, ఇప్పుడే కదరా కొట్టాను, కొంచెం కూడా బుద్ధి లేదు నీకు అని ఇన్నర్లో తిట్టుకుంటూ పైకి మాత్రం కోపంగా చూసింది. చెప్పు స్వీటీ, హెల్ప్ చేయనా అంటూ ఆమె బుగ్గ మీద పెదవులతో తడి అద్దాడు. ఒక తోపు తోసి నేను నీతో రాను, వెళ్ళు ఇక్కడి నుంచి, నేను స్నానం చేయాలి అంది విసుగ్గా. నువ్వు వచ్చేదాకా ఇక్కడ నుంచి వెళ్ళను, అలాగే టైంకి నిన్ను తీసుకెళ్లకుండా కూడా ఉండను అన్నాడు బెడ్ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటూ.